హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో పెరుగుతో చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో ఒక ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. ఇదిగో వీడియోలో చూపెట్టినట్టుగా ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనాను తీసుకొని దీన్ని కూడా కొంచెం ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పెరుగును వేసుకోవాలి. పెరుగును వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి సిమ్లో పెట్టాలి. మళ్ళీ మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటుకుంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఈ విధంగా తీసుకుంటూ ఇది ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. మనం ఇందులో పెరుగేసినాం కాబట్టి మనం వాటర్ పోయకుండానే ఇందులోకి వాటర్ వస్తుంది. చూడండి ఏ విధంగా నీళ్ళు వచ్చినాయో మనం నీళ్లు పోసినట్టుగా. కాకపోతే ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు ఇందులో. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి అయితే వేసిన, అలాగే గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. కొత్తిమీరని తీసుకొని దీనిపైన వేసుకోవాలి చికెన్ పైన. ఇప్పుడు మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదండి మన పెరుగుతో చేసిన చికెన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.